గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి రేపు నా బర్త్డే. సో ఈరోజు నైట్ చిన్న పార్టీ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందరికి. సో అందరిని రమ్మన్నాను, 9 o'clock వరకు వచ్చేస్తామన్నారు. ఫుడ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను ఫ్రమ్ హైదరాబాద్ హౌస్ పక్కనే, విచ్ ఇస్ 5 minutes. సో ఫస్ట్ వెళ్ళి వాల్మార్ట్కి వెళ్ళి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అవి తీసుకొని, అండ్ టోటల్ వైన్స్కి వెళ్ళి కొంచెం నైట్ డిస్కషన్ స్టఫ్ తీసుకొని, దాని తర్వాత ఫుడ్ పిక్ చేసుకొని వద్దాము. దిస్ ఇస్ రిత్విక్. వీడు నేను కలిసి వెళ్తున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ టైం అన్నమాట వ్లాగ్, అంటే పర్ఫెక్ట్ వ్లాగ్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇదే టోటల్ వైన్స్ అనమాట. ఇందులోనే లిక్కర్ అవన్నీ దొరుకుతాయి. చాలా పెద్ద షాప్, అన్నీ దొరుకుతాయి. సో లెట్స్ గో. చిన్నదేనా? చిన్నది. నెక్స్ట్. అది ఇట్లా దిగాకరా, నాకు ఎట్లా ఉంది. సో ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. ఏమేమి తీసుకున్నాను రా? చూపి, బ్యాగులు చేతుల్లో ఉన్నాయి కదా. సో అవి తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వాల్మార్ట్. లెట్స్ గో టు వాల్మార్ట్. చిన్నమ్మ ఏం తాగుతాయేమో కానీ ఇవన్నీ ఏదో $20 అయిపోతుంది అనుకుంటే, వాల్మార్ట్లో $60 అయింది. ఏమో తీసుకుంది ఏం లేదు, మళ్ళా డబ్బులు ఏమో అయిపోతూనే ఉంటాయి వీళ్ళల్లో. చెప్పాడు వాడేమో ఐడి తెచ్చుకోలేదు, ఒక్కడనే కాటు దూసుకుంటూ సరికి సరిపోతుంది. అమ్మా అతా ఇటు. హాయ్ గైస్, ఇంకోండి మా ఫ్రెండ్స్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, ద లివింగ్ లెజెండ్స్. చూపిరా మొక్క, ఎందుకు సిగ్గుపడతావు? సిగ్గెందుకురా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ నిన్న డిస్కషన్ కొంచెం ఎక్కువైందనమాట. సో అందుకనే వీడియోస్ అవేం తీయలేదు. సో జస్ట్ ఫొటోస్ పోస్ట్ చేశాను. ఇప్పుడే లేసి రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. యాక్చువల్లీ టైం అయిపోయేటట్టుంది. ఇక్కడ 1 o'clock క్లోజ్, కాకపోతే 12 o'clockకి హారతి ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ సాయిదీప్ కలిసి వెళ్తున్నాను. సాయిదీప్ సే హాయ్. సో వాడు నేను వెళ్తున్నాం. సో లెట్స్ గో మీట్ యూ ఎట్ ద టెంపుల్.
కార్యసిద్ధి టెంపుల్ అని మా ఇంటికి ఒక 40 మినిట్స్ దూరంలో ఉంటుంది ఫ్రిస్కో దగ్గర. ఇక్కడ చాలా పాపులర్ అనమాట. ఇప్పుడే వచ్చాము, వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. వీఆర్ ఎట్ ది టెంపుల్, లెట్స్ గో. ఓన్లీ ఇట్లనేనా? చదువుకోలేదండి ఏలుముద్రగాళ్ళు. ఇప్పుడే రిటర్న్ బ్యాక్ అవుతున్నాం, కానీ 44 మినిట్స్ ఉంది ఎండలో రిటర్న్ వాకింగ్. సో నేను వెళ్తున్నాం. సో ఇంకా ప్లాన్స్ ఏంటి అంటే ఏం లేవు, యాక్చువల్ అయిపోయినట్టే. ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ క్యాప్చర్ చేస్తానో లేదో తెలియదు. దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్ గైస్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేసి ఎడిట్ చేసి చూడాలి అలా వస్తుందో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పురా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పురా. బిగ్గర్ బట్టి బిగ్గస్గా పోయి బేసిక్గా నైట్ ఇక్కడికి వచ్చాము డిన్నర్ చేయడానికి ఫ్రెండ్స్ తోటి, బట్ రికార్డ్ ఏం చేయలేదు, జస్ట్ ఫొటోస్ పెడతాను చూడండి. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, నా బర్త్డేకి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ. బేసిక్గా ఈ వీడియోలో నేను 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు వీడియోస్ ఎందుకు చేస్తున్నాను, సెకండ్ వచ్చేసి ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి, అండ్ థర్డ్ వచ్చేసి నా గోల్స్ ఏంటి నెక్స్ట్ ఇయర్ వరకు, నా నెక్స్ట్ బర్త్డే వరకు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అసలు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకనంటే ఇంతకు ముందుకు కూడా చేయాలని ఉంటుండే, బట్ అందరూ ఏమన్నా క్రిటిసైజ్ చేస్తారేమో అని చెప్పి నాలో నేను ఫీల్ అయ్యి చేయకుండా ఉంటుండే. ఇప్పుడు ఏమనిపించిందంటే ఓ స్పాన్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరికి అంత టైం లేదు, యాక్చువల్లీ మనం ఏం చేసినా పట్టించుకోరు, జస్ట్ 15 మినిట్స్ చూసి వదిలేస్తారని రియలైజ్ అయ్యాను. సో అందులో మనం చేసేది పెద్ద వరస్ట్ వర్క్ ఏం కాదు, అట్లీస్ట్ కొంచెమైనా బాగుంటుందని నమ్మకం వచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ని అందరిని అడిగితే కూడా క్రిటిసైజ్ చేయకుండా, అంటే మా మమ్మీ మా అక్కని కూడా అడిగితే ఇక చేయరా బాగానే ఉంటుంది, బట్ చూసుకో మంచిగా చెయ్యి అని చెప్పారు. సో ఐ వాస్ ట్రైంగ్ టు డూ బెటర్. యాక్చువల్లీ ఫస్ట్ 4 వీడియోస్ తీసుకుంటే అవే నా ఫస్ట్ వీడియోస్, నేను ఇప్పటిదాకా కెమెరా ముందు ఫేస్ చేసినవి ఆ వీడియోస్. అందులో కొన్ని తప్పులు ఉంటుండొచ్చు, బట్ ఐ బీ బెటర్. అంటే ఇప్పుడే ఫస్ట్ టైం కదా, స్టార్టింగ్ స్టెప్స్లో అలానే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో బెటర్ అవుతానని అనుకుంటున్నాను. సో అందుకని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. నా డైలీ పోస్టింగ్స్ చేద్దామని, ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏమన్నా మూవీస్కి వెళ్ళినా నేను కన్సిస్టెంట్గా మూవీస్కి వెళ్తూ ఉంటాను. సో అలా ఈ వీడియోస్ పోస్ట్ చేసుకున్నాము, బ్లాగ్స్ ఏదైనా ప్లేసెస్ తిరుగుతాయి, అండ్ స్పెషల్ డేస్ని కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ క్వశ్చన్, అసలు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి అని అంటే బేసిక్గా రివ్యూస్, రియాక్షన్స్ అండ్ బ్లాగ్స్ అని స్టార్ట్ చేశాను. రియాక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి రియాక్షన్స్ నేను అండ్ మా ఫ్రెండ్స్ కలిసి చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ రాజసాబ్ టీజర్ రియాక్షన్ చేశాము, కానీ అందరూ ఇప్పుడు అవసరమా అన్నట్టు ఉన్నారు. దట్స్ నాట్ దే, వాళ్ళు తప్పని కూడా నేను అన్నాను, ఎందుకంటే నాకే కెమెరా ముందు చాలా షై. ఐ నో వాళ్ళకి కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ వాళ్ళు కూడా కెమెరా షై చాలా. సో ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే రియాక్షన్స్ వీడియోస్ పక్కా చేస్తాను, బట్ రివ్యూస్ అయితే పక్క కన్సిస్టెన్సీగా వస్తూ ఉంటాయి. నేను ప్రతి మూవీ మోస్ట్లీ ఫస్ట్ డే చూడడానికి ట్రై చేస్తుంటాను, బికాజ్ ఐఎమ్ బిగ్ మూవీ బఫ్ అని నేను అనుకుంటాను. అందరు అనుకుంటారు కదా అలానే. సో రివ్యూస్ అయితే మోస్ట్లీ ఫస్ట్ డేనే వస్తాయి, నా ఒపీనియన్ ఆన్ దట్ మూవీ అంతే.
నేనేమో క్రిటిక్ కాదు, నేనేమో ఫిల్మోగ్రఫీ ఏం చదవలేదు. కాకపోతే నా ఒపీనియన్ ఆన్ దట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందో నేను 4 కేటగిరీస్ వేసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్ ఎవ్రీ ఫ్రైడే ఒక వ్లాగ్ పోస్ట్ చేయాలన్నది బేసిక్ ఫస్ట్ ఐడియా. ఈ 1 ఇయర్‌లో నెక్స్ట్ కమింగ్ 2026 వరకు, అంటే నా నెక్స్ట్ బర్త్‌డే వరకు అట్‌లీస్ట్ 52 వ్లాగ్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసి నా గోల్స్ ఫర్ 2026 నెక్స్ట్ నా బర్త్‌డే వరకు. ఫస్ట్ గోల్ వచ్చేసి ఇంట్లో మా మమ్మీ ఎప్పటి నుంచో హోప్ చేస్తున్న ఒక బిగ్ థింగ్ జరగాలి. జరిగినప్పుడు పక్కా చెప్తాను. ఇప్పుడు ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే ఇట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాది ఇప్పుడే మొన్ననే మాస్టర్స్ అయిపోయింది ఇన్ ద మే. సో ఇప్పుడు ఓపీటీలో ఉన్నాను. ఇంకా ఓపీటీ కార్డ్ రాలేదు. సో ఈ నెక్స్ట్ బర్త్‌డే కల్లా జాబ్ అనేది రావాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక లోన్ ఉంది యాజ్ అందరికి ఉన్నట్టే, మాస్టర్స్ లోన్. అది క్లియర్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్, అంటే ఇప్పటిదాకైతే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ఎవరికి, అది కూడా ఉండొద్దని కోరుకుంటున్నాను. దోస్ ఆర్ బేసిక్ గోల్స్. జాబ్ అండ్ లోన్ తీరిపోవడం అండ్ ఒక బిగ్ థింగ్ జరగాలని. ఆ బిగ్ థింగ్ జరిగినప్పుడు పక్కా పోస్ట్ చేస్తాను. అండ్ వీడియోస్ ఇలానే కన్సిస్టెంట్గా చేయాలని హోప్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ అందరికీ థ్యాంక్ యూ ఎవరైతే నా బర్త్డేకి విష్ చేశారో. వన్స్ అగైన్ I'll remember it, every message and every word you told me. Thank you. That's it.